హలో గైస్, అందరికి ఒక కొత్త వీడియోలకి అయితే నమస్తే. సో ఇవాళ వచ్చేసి మనం డిఐవై పాండ్ 2 మనం ఆల్రెడీ ఒక పాండ్ అయితే చేసాం కదా, అది వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ పెడతా, చూడకపోతే చూసేసి వచ్చేయండి. సో ఇది సెకండ్ అనమాట. సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఒక గప్పి పాండ్ మీకు చూపిస్తాను. సో ఇలా ఒక థర్మోకాల్ బాక్స్ ను గార్బేజ్ కవర్ ఉంటుంది కదా, డస్ట్బిన్స్ కి వేస్తారు, పెద్ద పెద్ద డస్ట్బిన్స్ కి మీకు 20 రూపీస్ 30 రూపీస్ అయితే దొరికేస్తుంది. అండ్ ఈ బాక్స్ వచ్చేసి చేపలు అమ్ముతారు కదా ఇంటి దగ్గర, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. సో అదైతే తీసుకొని నేనైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నా. చూడండి, మీకు ఆ బాక్స్ వచ్చేసి కొన్నిసార్లు ఫ్రీగా కూడా ఇస్తారు, వాళ్ళకి అవసరం ఉండవు ఇవి, ఎందుకంటే వాళ్ళకి స్టాక్ ఇందులోనే వస్తాయి. స్టాక్ వచ్చేసిన తర్వాత పక్కన పడేస్తారు, కానీ కొన్నిసార్లు అమ్ముతారు, తక్కువకి అమ్ముతారు, మీరు తీసుకోవచ్చు. సో చూడండి, ఇట్లా అయితే పెట్టుకుంటున్నాను నేను నీట్గా 4 సైడ్స్. ఇలా చేసుకుంటే కానీ మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. లాస్ట్ వరకు చూడండి లుక్ ఎలా వస్తుందో. సో చూసారుగా ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మంచిగా నిలబడడానికి స్టాప్లర్స్ పిన్స్ అయితే వేసుకుంటున్నాను. స్టాప్లర్ కొట్టేస్తున్నాను లైన్గా అన్ని సైడ్స్, ఎందుకంటే వాటర్ పడినా సరే కొంచెం అటు ఇటు జారకుండా అయితే ఉంటుంది, స్టేబుల్గా అయితే ఉంటుంది. సో వేసుకున్నాక చూడండి, ఇట్లా ప్లాంట్స్ అయితే వేసుకున్న వాటర్ నింపుకొని అవుట్డోర్లో పెట్టుకొని, ఇప్పటికే చూడండి లుక్ ఎంత బాగుందో లోపల ప్లాంట్స్ వచ్చేసి. సో ఇలా గప్పి గ్రాస్, ఫాక్స్ టైల్, డక్ ఫీడ్ వేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి మనం ఫిషెస్ ఎక్లిమేట్ చేసేస్తున్నాం. చూడండి, ఒక 20-25 మినిట్స్ ఎక్లిమేట్ చేసి అయితే వదిలేస్తాం మనం. లుక్ చూడండి ఎంత అదిరిపోయిందో, అసలు న్యాచురల్ ఎన్విరాన్మెంట్ రాలేదు మీకు కూడా చూడడానికి. సో చూడొచ్చు ఫ్రైస్ అనేవి ఎన్ని ఉన్నాయో అన్ని వదిలేస్తాను నేను. సో నీట్గా అవి అయితే హ్యాపీగా అయితే బతుకుతాయి. సో ఇప్పుడు చూడండి, ఫైనల్ లుక్ వచ్చేసి ఇట్లా అనమాట. ఒక ప్లాంట్ అయితే పెట్టుకున్నాను స్టోన్తో పాటు, గ్రాస్లు, డక్ వీడ్స్ అన్నీ వేసేసుకున్నా. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.